అందరికీ నమస్కారం. ఈరోజు కథ అత్తాకోడలు. రచయిత రేణుకా గారు. ఒక అమ్మాయి పెళ్లి కూతురిగా రెడీ అయ్యి అద్దం ముందు కూర్చొని తన స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఈలోపు పంతులు గారు పెళ్లి కుమార్తెను తీసుకురండి అనే పిలుపుతో పెళ్లి కుమార్తెను మండపానికి తీసుకెళ్లారు. ఆ పెళ్లి కుమార్తెను చూస్తున్న బంధువులు, స్నేహితులు ఒక దేవకన్యను చూస్తున్నట్టుగా, ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఆ అమ్మాయి పేరు లావణ్య. పేరుకు తగ్గట్టుగానే లావణ్యంగా ఉంటుంది. అందంతో పాటుగా ఆస్తులు కూడా బాగా ఉన్నాయి. లావణ్యకి తగ్గట్టుగానే పెళ్ళికొడుకు ఆ శ్రీరామచంద్రుడే మండపంలో కూర్చున్నట్టుగా ఎంతో అందంగా ఉంటాడు. పెళ్ళికొడుకు పేరు రాహుల్. అనిల్ రాధా గారికి ఒక్కగానొక్క కొడుకు. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం. తన పెళ్లి బాధ్యత కూడా వాళ్ళ అమ్మా నాన్న చేతిలో పెట్టడంతో అందంలోనూ, ఆస్తిలోనూ, చదువులోనూ ఏమాత్రం తగ్గకుండా మంచి సంబంధం అని లావణ్యకి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లిలో అందరూ రాధ ఎంత అదృష్టవంతురాలు, చాలా డబ్బున్న అమ్మాయి కోడలిగా వచ్చినందుకు రాధగారిని పొగుడుతూ ఉంటారు. పెళ్లి అంతా పూర్తి అయిన తర్వాత ఎవరి పనులు వారివి అన్నట్టుగా రాధా గారు వంటింట్లో, అనిల్ గారు ఆఫీస్కి వెళ్తున్నారు. రాహుల్ కూడా లేచి రెడీ అయ్యి టిఫిన్ తినడానికి వస్తాడు. లావణ్య ఎక్కడరా అంటుంది. ఇంకా లేవలేదమ్మా, ఇప్పుడే లేపుతాను అంటూ వెళ్తుంటాడు. రాధాగారు కోడల్ని కూతురిలా చూసుకోవాలి అని ముందే ఫిక్స్ అయిపోయి, వద్దులేరా, కాసేపు పడుకోనివ్వు, పెళ్లిలో బాగా అలసిపోయింది, రెస్ట్ తీసుకోనివ్వు, ఇది టూ మచ్ మా, దానికి నాతోనే పెళ్ళి అయింది, నేను లేచి రెడీ అవ్వలేదా, లావణ్యని మాత్రం కాసేపు పడుకోనివ్వు అంటావా, అది కాదురా, పాపం అసలే అలసిపోయింది, ఇంకా 2 రోజులు లీవ్ ఉంది కదా, పడుకోనివ్వు, తర్వాత ఎలాగో పరుగులు పెడుతూ వెళ్ళాలి కదరా, అందుకే అలా అన్నాను. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకుమా, తర్వాత నువ్వే ఎక్కువ బాధపడతావు, తర్వాత నీ ఇష్టం, నాకు టైం అవుతుంది, బాయ్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. టైం 11 అవుతుంది. అప్పుడు లేస్తుంది తీరిగ్గా లావణ్య. అత్తమ్మ కాఫీ అంటూ రూమ్లో నుండి అరుస్తుంది. రాధాగారు కాఫీ తీసుకెళ్ళి ఇస్తుంది. కాఫీ తాగి రెడీ అయ్యిరా అమ్మ అని కిందకు వెళ్తారు రాధగారు. రాధగారు లావణ్య కిందికి వస్తే తనతో సరదాగా మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా లావణ్య రాక కోసం చూస్తుంటారు. లావణ్య చాలా టైం తీసుకుని అందంగా రెడీ అయ్యి మంచి చీర కట్టుకుని కిందకి వచ్చి సోఫాలో కూర్చుంటూనే టీవీ ఆన్ చేసుకుని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. రాధగారు అడిగిన దానికి ఏదో చెప్పాలి అన్నట్టుగా సమాధానం చెప్తుంది ఫోన్లో చూసుకుంటూనే. రాధగారు చాలా అసహనంగా టీవీ చూసుకుంటారు. టైం కావడంతో రామ్మ భోజనం చేద్దాం అంటారు రాధగారు. నాకు ప్లేట్లో పెట్టి ఇలా ఇచ్చేయండి అత్తమ్మ, నేను ఇక్కడే తినేస్తాను అంటూ ఫోన్ చూసుకుంటుంది. రాధగారు చాలా ఫీల్ అవుతారు. అయినా కూడా నా కూతురు అడిగితే ఇవ్వనా ఏంటి అనుకుని ప్లేట్ తెచ్చి ఇస్తుంది. కొత్త కోడలు కదా అని తనకు నచ్చిన వంటలు అన్నీ చేస్తారు రాధగారు. లావణ్య మాత్రం అవేం పట్టనట్టుగా పెట్టినవి తినేసి కనీసం వంట బాగుంది అని చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం అవ్వడంతో అనిల్ ఇంకా రాహుల్ కూడా ఇంటికి వస్తారు. అయినా కూడా లావణ్య మాత్రం కిందకి రాదు. రాహుల్ వచ్చి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, ఏంటి లావణ్య ఇక్కడే ఉన్నావు, కాసేపు కిందకి వెళ్ళి అమ్మతో కూర్చోవచ్చు కదా. లేదు రాహుల్, భోజనం చేసే వరకు కిందే ఉన్నా, భోజనం అయ్యాక రూమ్కి వచ్చా అని చాలా తేలికగా చెప్పేస్తుంది. రాహుల్ సరే రా, కిందకి వెళ్ళి కూర్చుందాం అంటాడు. లేదు రాహుల్, కాసేపు బయటికి వెళ్దాం అంటూ బ్రతిమాలుతుంది. రాహుల్ కాదనలేకపోతాడు. ఇద్దరూ కిందకి వచ్చి బయటికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు. రాధాగారు మాత్రం కొంచెం బాధగా ఉండడం గమనించిన అనిల్ గారు, ఏమిటి అలా ఉన్నావు అంటారు. జరిగింది మొత్తం చెప్తుంది. వదిలేయ్ రాధా, చిన్నపిల్ల కదా, అలానే ఉంటుంది, తానే తెలుసుకుంటుందిలే, వదిలేయ్ అని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. లావణ్య, రాహుల్ మాత్రం చాలా ఆనందంగా బయట తిరిగి బయటే తినేసి వస్తారు. ఇవేమీ తెలియని అనిల్, రాధా గారు పిల్లల కోసం తినకుండా ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరూ మంచిగా తినేసి ఎప్పటికో లేట్గా ఇంటికి వస్తారు. భోజనం చేతులు రండి అంటుంది రాధాగారు. తినేసాం అమ్మా అంటాడు రాహుల్. అదేమిటిరా, ఒక్క మాట కూడా చెప్పలేదు. అందులో చెప్పడానికేముంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా బయట తినడంలో తప్పేముంది అని చాలా పౌరుషంగా మాట్లాడుతుంది. రాహుల్, అనిల్ అలా చూస్తూ ఉంటారు. లావణ్య మాత్రం తన ధోరణిలో తాను అనేసి రూమ్కి వెళ్ళిపోతుంది.
రాహుల్ కూడా తనతో పాటే రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. రాధగారు మాత్రం రాత్రి నిద్ర పట్టగా అలా తిరుగుతూ, నేను కూతురిలా చూసుకోవాలి అనుకుంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ రాహుల్ కూడా ఏం మాట్లాడలేదు అనుకుంటారు. రాహుల్ మాత్రం ఫ్రెష్గా నిద్రలేచి కిందకి వచ్చి కిచెన్లో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్తే కాఫీ ఇచ్చి పనిలో మునిగిపోతుంది. అమ్మా, రాత్రి జరిగిన దానికి ఫీల్ అయ్యావా అమ్మా అంటాడు. ఇప్పుడు గుర్తు వచ్చానారా? అలా ఏం కాదమ్మా, నైట్ మాట్లాడితే ఇంకా గొడవ పెద్దగా అవుతుంది అని మాట్లాడలేదు. కోడలిని కూతురిలా చూసుకుంటాను అన్నావు, ఏమైందమ్మా అలా ఉన్నావు? చూసావు కదరా, నేను అలాగే చూసుకోవాలి అనుకున్నా, తను మాత్రం అలా ఉండడం లేదు. ప్రతి అత్తగారు చేసే తప్పు అదేనమ్మా. కోడలిని కోడలిగా మాత్రమే చూడు, కూతురిలా కాదు. తను నీ తరువాత నీ బాధ్యతలు అన్నీ చూసుకోవాలి. అలాంటిది నువ్వే తనకి ఏం చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేలా నువ్వే చేశావు. అర్థమైంది అనుకుంటున్నా, నువ్వే ఆలోచించుకో అని వెళ్ళిపోతాడు. రాధగారు కొడుకు మాటలు అర్థమైన దానిలా నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకే నిద్రలేపుతుంది కోడల్ని. తనతో పాటు పూజ చేయిస్తుంది. లావణ్య రాధగారిని కొత్తగా చూస్తుంది. అత్తగారి హోదాలో వంట చేయిస్తుంది కోడలితో. నా తర్వాత ఈ బాధ్యతలు అన్నీ నువ్వే చూడాలి కదమ్మా, అందుకే నీకు ఇవన్నీ అలవాటు అవ్వాలని చెప్తున్నా అంటారు. రాధగారు చెప్పినట్టే అన్నీ చేస్తుంటుంది. సాయంత్రం రాహుల్ వచ్చే టైంకి కాఫీతో ఎదురొస్తుంది. కాఫీ తీసుకుని రాధగారిని చూస్తాడు. రాధగారు నవ్వుతారు. భోజనాలు ముగించుకుని రూమ్కి వెళ్తారు రాహుల్, లావణ్య. వెళ్తూనే లావణ్య జరిగింది మొత్తం చెప్పి, మా అమ్మ అయితే ఏం పని చెప్పదు, అత్తమ్మ నాతో అన్ని పనులు చేయించారు అంటూ చెప్పి ఏడుపు ముఖం పెడుతుంది. రాహుల్ నవ్వుతాడు. మీకు నవ్వు వస్తుందా? నాకు ఏడుపు వస్తుంటే, నా లావణ్య ఏడుస్తుంటే నేను నవ్వుతానా అంటూ వెనుక నుండి పట్టుకుని, లావణ్య ఒకటి చెబుతాను విను. అమ్మ ఎప్పటికీ అమ్మే, అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి, అంతేకాని మీ ఇంట్లో మీ అమ్మ దగ్గర ఉన్నట్టు గారంగా తిని పడుకోవడానికి కాదు. నిన్ను అమ్మ కూతురిలా చూసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వెలా ప్రవర్తించావు? మీ అమ్మతో అలానే మాట్లాడతావా? మాట్లాడవు కదా. ఇది కూడా అంతే. అత్తగారికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వు. కోడలిగా ఎలా ఉండాలో నేర్చుకో. అంతేకాని ఇలా అలగడం కాదు అని నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని పడుకుంటాడు. రాహుల్ చెప్పింది ఆలోచిస్తూ తను చేసిన తప్పును తెలుసుకుని తర్వాత నుండి అత్తామామలతో మర్యాదగా మెలుగుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో ఒద్దికగా అత్తగారి మాటతో తూచా తప్పకుండా పాటించడంతో అనిల్ గారు, రాధా గారు ఎంతో ఆనందంగా ఉంటారు. అది చూసిన రాహుల్ లావణ్య మీద ఇంకా ఇష్టంగా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అంతే కదండి, అత్తగారు అమ్మలా మారితే ఆ చనువుతో చిన్న మాట అన్నా అది కోడలికి బాధ కలగొచ్చు. కోడలు కూతురిగా మారి ఏదో విసుగ్గా చిన్న మాట అన్నా అది మీకు బాధ కలిగించవచ్చు. అందుకే అత్తగారి హోదాలోనే కోడలికి చెప్పాల్సినవి చెప్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కోడలు కూడా అత్తగారితో ఎలా మెలగాలో కూడా అమ్మాయి తల్లిదండ్రులు తెలియజెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం మాత్రమే. ఇల్లంతా ఇంత హ్యాపీగా ఉంచితే ఏ భర్తకి భార్య అంటే ప్రేమ ఉండదు చెప్పండి? అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.